రుద్రాక్షమాలను ఎలాంటివారు ధరించకూడదు? నియమాలేంటి? రుద్రాక్షను ఆధ్యాత్మిక కవచంగా, మహాదేవుడి రూపంగా పరిగణిస్తారు. దీనిని ధరించడం వల్ల ఆ మహాదేవుడి ఆశీర్వచనాలు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాదు, భగవంతుని కరుణ ద్వారా జీవితంలోకి ఆనందం సిద్ధిస్తుంది. దీనిని ధరించడానికి కఠినమైన నియమాలున్నాయి. రుద్రాక్ష ధరించేటప్పుడు అందుకు సంబంధించిన నియమాలను పాటించకపోతే జీవితంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయని నమ్ముతారు. రుద్రాక్ష ధరించేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి అనేవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. శ్మశాన వాటికకు వెళుతున్నప్పుడు, అంత్యక్రియలకు వెళుతున్నప్పుడు, ఇంటినుంచి బయలుదేరే ముందు రుద్రాక్షను తీసివేసి ఆలయంలో ఉంచండి. ఎవరైనా బంధువులు చనిపోయిన సమయంలో, శోక సమయంలో రుద్రాక్షను అస్సలు ధరించకూడదు. అంతేకాదు, ఇంట్లో పుట్టిన సమయంలో రుద్రాక్ష ధరించకూడదు. రుద్రాక్ష ధరించి నిద్రించకూడదు. కాబట్టి నిద్రపోయే ముందు రుద్రాక్షను తీసి ఇంట్లో పూజగదిలో ఉంచాలి. రుద్రాక్ష ధరించిన వ్యక్తి పొరపాటున కూడా మాంసం, మద్యం వంటివి తీసుకోకూడదు. రుద్రాక్ష ధరించే ముందు దానిని పచ్చిపాలు, గంగాజలంతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత మాత్రమే రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుద్రాక్షను ధరించే సమయంలో ఓం నమో శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఎర్రటి లేదా పసుపు రట్టుదారంతో కట్టిన రుద్రాక్షను ధరించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఒకరు ధరించిన లేదా తీసివేసిన రుద్రాక్షను మరొకరు ధరించకూడదు. రుద్రాక్ష ధరించిన వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు, ఆ మహేశ్వరుని ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. రుద్రాక్ష ధరించాలనుకుంటే సోమవారం శుభప్రదమైన రోజు కాబట్టి సోమవారాన్నే శుభప్రదంగా భావిస్తారు. లేదా మహాశివరాత్రి నాడు రుద్రాక్ష ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.